అరే బావా, పొద్దున్నే పద పద అని ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఇక్కడ చూడడానికి ఏముందిరా? ఏముందిరా, కళ్ళు పోతాయిరా. అవునరా, నా కళ్ళు అట్టి వెళ్ళిపోతున్నాయి. అయినా నీకు తెలియదు కానీ వికసించే పువ్వుల్ని, రంగురంగు సీతాకోక చిలుకల్ని, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ చేసే అందమైన కత్తిలాంటి ఫిగర్లని చూస్తే కళ్ళకి మంచిదంట. పైగా హార్ట్ అటాక్ కూడా రాదని డాక్టర్లు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పాడురా? ఒకవేళ డాక్టర్ చదివితే చెప్పేవాడిని అంటున్నా. తను చూసినందుకు టప్పని కొడుతుంది, 32 పళ్ళు రాలిపోతాయి. కొడితే ఊరుకుంటావేంటి? ఏం చేస్తావో? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ పళ్ళు పెట్టించుకోము. బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ రేంజ్ ఫిగర్ కాదురా తను. నా రేంజ్ కాదు, నేను అడ్జస్ట్ అవుతాం. మరేం చేస్తాం? నీకు అలా అర్థమైందా? అరే బావా, ఇప్పుడు వైరస్ ల్యాప్టాప్ ఇష్టపడుతుంది కానీ ల్యాప్టాప్ వైరస్ ఇష్టపడదురా. అర్థం కాలే. పాప టీషర్ట్ మీద ఏదో రాసుందిరా. ఎట్ మై ఫేస్ అంటే ఏంట్రా? అంటే నాకు అర్థమైంది, ఫేస్ లుక్ చేయమంటుంది కదా. ఇదిగో బేబే, ఇంత నుంచి మిమ్మల్ని లుక్ చేస్తున్నాను. యూ లైక్ మీయా? You idiot! అదేంట్రా ఇడియట్ వెళ్ళిపోతుంది? తెక్క సూపులు చూసి వంకర మాటలు మాట్లాడితే ఈడేట్ అని తిట్టగా వెల్కమ్ అని ఇంటికి రమ్మంటారా? ఇడియట్ అంటే తిట్టా? ఇన్ని రోజులు అందరూ అమ్మాయిలు ఇడియట్ అంటుంటే ముద్దు పేరు అనుకున్నాను రా. నువ్వు నిజంగా ఈడేట్. ఏంటి దగ్గరికి వస్తున్నావు? ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు. అసలు ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తారా? మేం కొంచెం డేర్ చేసి మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడితే రిజల్ట్ ఈ రేంజ్ లో ఉంటుంది. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు నువ్వే ప్రాబ్లం అని తెలిసింది. సో ఆ ప్రాబ్లం ని నీ పేరు వాడి సాల్వ్ చేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? అందరూ ఇక్కడ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు. సడన్ గా నేను నిన్ను చీకొట్టి వెళ్ళిపోయాననుకో, పట్టపగలు నీ పరు నిట్టు నిలువుగా పోద్ది. పాప ఎంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? తూ, అనవసరంగా సాంగ్ వేసుకున్నాను. ఇదిగో నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, యూస్ చేసుకో. నా ఎగ్జిస్టింగ్ కోసం నేను నా బాయ్ ఫ్రెండ్ అని వాడుకున్నా. ఇప్పుడు నీ ఎగ్జిస్టింగ్ కోసం నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకో. బట్ ఫర్దర్ గా నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను. ఇట్స్ అ కూల్ డీల్, ఓకేనా? డీలా? ఓకే, నువ్వు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. అదే ఈ డీల్కి ఓకే చెప్తున్నా. ఓకే చెప్పక నాట్ ఓకే చెప్పే ఛాన్స్ లేదు నీకు. క్రీజులో నిలబడ్డ ప్లేయర్స్ లాగా ఏం ఆడుకుంటున్నారా? ఉల్లిపాయ రేటు బాగా తగ్గిందని. అంతేగాని క్రికెట్ గురించి ఒక్క మాట మాట్లాడు. Cards must be crazy. Please close the door before entry. Remove the footwear. ఓకే డార్లింగ్, ఈవినింగ్ కలుసుకుని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్, సీ యూ. ఏంటే బాగా ఎక్కిందా? నన్ను తాగుబోతంటావా? ఇప్పుడు నువ్వు తాగుబోతేనే నేను తాగిన బ్రాండ్ నీకు పోసా. సేమ్ పించ్ అంటే కోక్ లో ఎస్ హార్డ్ మిక్స్ చేసా. కమాన్ తిట్టు, ఇంకా తిట్టవే. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వరాహం గారు పారిన లిక్కరా? కాదురా, చీప్ లిక్కర్. నీ ఏదో ప్రెసిడెంట్ గారు బెట్టింగ్ లో ఓడిపోయి బాధలో ఉన్నారని దీన్ని కష్టపడి సంపాదన తీసుకొచ్చాను. ఏదో బిల్డప్ లేవకు, ఏదో ఐపీఎల్ గెలిచినట్టు. మనం ఏదో మందు తాగుదామని ఇక్కడికి వస్తే ఇదేంటి ఇక్కడ రొమాన్స్ మొదలెట్టాడు? ప్లేస్ ఏదైనా ఈ వేణుగారితో పెయిన్ తప్పట్లేదయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెళ్ళి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమన్నాం.
ఇంకో మాట చెప్పు వరాహం. ఎందుకులేండి మనమే సీక్రెట్ గా వేరే స్పాట్ చూసుకుందాం పదండి. అంతేనంటావా? పదండి, రా. అబ్బా టచ్ మీ. ఏ ఆగు. ఏంటి ఏంటి నా వైపు చూడకుండా ఓ తెగ బిల్డపిస్తున్నావు? నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటి? అమ్మని డీల్ అన్నో, సైకిల్ వీల్ అన్నో, అగ్రిమెంట్ అన్నో, అంబుజా సిమెంట్ అన్నో, మన ఇద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అప్పుడే మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. మరి మర్చిపోయినప్పుడు నా లవర్ లా బిహేవ్ చేయాలి కదా. అంటే నేనేం చేయాలి? అంటే నేను ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు రొమాంటిక్ గా చూడాలి, చూసి హాయిగా నవ్వాలి, వీలైతే కన్ను కొట్టాలి, కుదిరితే ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి. ఇన్ని ఆప్షన్స్ ఉండగా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు? అసలు ఎంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? ప్లీజ్ గుర్తుపెట్టుకో. సరే చూస్తాను. నువ్వింక వెళ్ళు. ఓకే, ఏది ఒకసారి చూడు, ఒకసారి నవ్వు. ఎస్. మళ్ళీ ఏం డ్రామా చేయనీకి వస్తున్నావు? ఏయ్ ఇలా. ఏంటి పక్కన బేవర్స్ బ్యాచ్, చేతిలో బేర్ బాటిల్ లేకుండా ఒంటరిగా వచ్చా? అంటే నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను బాను. నాతో పోట్లాడటమే గాని ఈ మాట్లాడటం ఎప్పటి నుంచి? అయినా నీ వైపు చూడమన్నా చూస్తున్నాను, నవ్వమన్నా ఓకే అన్నాను కదా. దెన్ వాట్స్ నెక్స్ట్? ఇదేంటి బాను మాట్లాడుతుంటే ఇక్కడ టెన్షన్ మొదలైంది? ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అది అతిథి కట్టిన కరెంట్ బిల్ ఇచ్చేస్తాను. నా కార్డ్ పై బుక్ చేసిన ఐటమ్స్ అన్ని నువ్వే ఫ్రీగా తీసేసుకో. నీకు కావాలంటే నా కార్డ్ మళ్ళీ ఇస్తాను, ఫుల్గా వాడేసుకో బాను. హలో, ఏంటి నాకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నావు? నాంచకుండా నేరుగా అసలు విషయం ఏంటో చెప్పు. అంటే అది ఇన్నాళ్ళు నాలో డియాక్టివేట్ మోడ్లో ఉన్న ప్రేమ ఒకసారిగా యాక్టివేట్ అయింది బాను. ఆహా, హ, నీ వాలకం చూస్తుంటే నాకు ప్రపోజ్ చేయాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వే కదా నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటానన్ను. మన ప్రేమ అగ్రిమెంట్ని పర్మనెంట్గా నిజం చేసేద్దాం బాను. ఐ లవ్ యూ బాను. జస్ట్ షట్ అప్ విను. అగ్రిమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని నాతో నువ్వు ఇలా మూవ్ అవుతావని నాకేం తెలుసు? అయినా నీలాంటి వాడిని తోరణాలు కట్టడానికి పిలుస్తారు కానీ జీవితాంతం తోడు కావాలని ఏ అమ్మాయి కోరుకోదు. సారీ వేణు. నాకేం తక్కువ? క్యారెక్టర్. నాకు క్యారెక్టర్ లేదా? మరి నీకుందా క్యారెక్టర్? నువ్వు నన్ను ప్రేమించకపోతే ఆ రోజు ఇక్కడ లిప్ టు లిప్ కిస్ ఎందుకు పెట్టావు? నువ్వంత ఫీల్ తో కిస్ చేస్తే ఫీలింగ్స్ ఉన్నాడు ఎవరైనా అది లవ్వుని అనుకుంటాడు. హలో, ఇంకా ఆపుతావా? ఒక ముద్దును పట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేయకు. నీకు బుద్ధి రావాలని ఆ ముద్దు పెట్టా. బుద్ధి రావాలంటే ముద్దే పెట్టాలా? ఎస్, నీలాంటోడు అలాగే లొంగుతాడు. ఛా! అర్థమైందే, బాగా అర్థమైంది. మీ అమ్మాయిలు అందరి మెంటాలిటీ ఇంతేనే. చిన్న స్మైల్ ఇచ్చి సంతోషాన్ని, హగ్ ఇచ్చి సంపాదనని, ఓ ముద్దిచ్చి జీవితాన్ని నాకిం చేస్తారు. స్మూత్ గా దించేసి సునామీలా ముంచేసే రకమే మీరు. ఇందుకే నాకు అమ్మాయిలంటే చిరాకు. ఇక నువ్వున్నావే, నువ్వు నాకే కాదే నా మనసుకు కూడా మేకప్ వేయాలని చూస్తున్నావు. వాట్ డు యు మీన్? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా లవర్ అని చెప్పి ఫ్లాట్ తీసుకున్నావు కదా, నా లవర్ కానప్పుడు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో. నువ్వు పో అనగానే పోవడానికి నేను ఈ సర్వెంట్ ని కాదు. వాను ఇక్కడ. అంత లేదే, దగ్గరుండి లగేజ్ ప్యాక్ చేసి నేనే పంపిస్తా. ఎలా పంపిస్తావో నేను చూస్తానురా. ఎక్కువ మాట్లాడావంటే అందరి చేత నిన్ను చీకొట్టేస్తా. ఎలా? ఇక్కడ ఎప్పుడు అందరూ నన్ను చీకొట్టేశారే, నువ్వేంటి ఇప్పుడు చీకొట్టించేది? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయితే నువ్వు ఊహించని వ్యక్తితో నిన్ను చీకొట్టిస్తా. కలలు బాగానే కంటున్నావు కానీ బయలుదేరు. తెల్లారి సరికల్లా పాసింగ్ రోడ్ లో పాస్ అయిపో, లేదంటే నా చేతిలో జ్యూస్ అయిపోతావు. నీకంత సీన్ లేదు, పోరా పోరా. మార్నింగ్ కల్లా నాకు ఎంత సీన్ ఉందో చూపిస్తా చూపిస్తా.
ఏంటి? సరిగ్గా 12 hours బ్యాక్ ఏవన్ ఛాలెంజ్ చేసా నన్ను ఈ అపార్ట్మెంట్ నుండి పంపించేస్తానన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? మీ అమ్మగారు నా దగ్గరే ఉంటారు. సో ఎప్పటికైనా నువ్వు నాకు రుణపడి ఉండాల్సిందే. రుణపడి ఉండటానికి నువ్వు చెప్పింది చేయడానికి నేనేం గాజులు దొడుకుని లేను. అర్జెంటుగా రుణమాఫీ చేస్తా. ఇదిగో ప్రెసిడెంట్ ఇట్రా. పక్క జరగవయ్యా. దీని ఫ్లాట్ రెంట్ ఎంత? 25,000. మెయింటెనెన్స్ 3,000. ఇది తీసుకో. ఇదేంటి ఫ్లాట్ ఖాళీ చేస్తా అని చెప్పి వచ్చే నెల రెంట్ కూడా వచ్చావేంటి? బాను పర్మనెంట్ గా ఇక్కడే ఉంటుంది. మీకేమన్నా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం, కొత్తిమీర ఉంటే నీ వల్ల ఉంటుంది కానీ వాళ్ళ వల్ల ఏముంటది. సరే సరే, ఇదిగో ఈ అమౌంట్ పొద్దున అకౌంట్ అలాగే అలాగే. రేయ్ పక్కన కూరగాయల షాప్ లో కిరాణా షాప్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో కనుక్కోండి. మొత్తం పే చేసేద్దాం. ఇప్పటిదాకా వేణు బిల్స్ బాను కట్టింది, ఇప్పుడేమో బాను బిల్స్ వేణు కడుతున్నాడు. డక్వర్త్ లూయిస్ సిద్ధాంతం లాగా వీళ్ళ లవ్ స్టోరీ నాకు అర్థం కావట్లేదయ్యా. నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతుంది నా కొత్తిమీర? నీ గ్రౌండ్ తడిసిపో. ఇప్పుడు ఏమంటావే? బిల్స్ ఎవడైనా కడతాడు, కానీ కట్టిన బెట్ లో విక్టరీ కొట్టడం అంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగినంత ఈజీ కాదురా. తాగుపోతే ఎదవా. ఏయ్ గెట్ లాస్ట్. రా రా నీకుంది. నానా, ఏంటి నానా సడన్ గా మీరు వచ్చారేంటి? సడన్ గా నేనెక్కడొచ్చానమ్మా? ఇదిగో బలవంతంగా ఇతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు ప్లాట్లో పెట్టుకున్నావు అంట కదా, అందుకు అతను నన్ను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మగారు నువ్వు పంపిస్తేనే కానీ నన్ను వదలడంట. అది కాదు నాన్న. అయినా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా అన్నావు. ఇలాంటి వాడితో గొడవ పెట్టుకుంటావు అని అనుకోలేదు. వాళ్ళ అమ్మను పంపించేయమ్మా, మన ఇద్దరికి మనశ్శాంతిగా ఉంటది. అసలే వాడి చేతిలో చాకు ఉంది, అది నా పేక పెట్టినా పర్లేదు, కోటుకు పెడుతున్నాడమ్మా. అమ్మా భాను, ఏం ఆలోచిస్తున్నావురా? అయితే మీరే వెళ్ళి ఆవిని పంపించేయండి. అమ్మయ్యా, ఇప్పుడు రిలీఫ్ గా ఉంది నాకు. హలో, ఎగేసుకుంటే ఊపుకుంటూ వస్తున్నా, మా అమ్మని తీసుకురాలేదే? అది అక్కయ్య గారు ఇక్కడే ఉంటారు బాబు. ఏంటయ్యా వాడు వెళ్ళేటప్పుడు అమ్మ అమ్మ అన్నాడు, వచ్చాక అక్క అంటున్నాడు. మా అమ్మ నీ కూతురు దగ్గర ఉంటాను నాకు ఇష్టం లేదు. ఆ సైడ్ నుంచి కూడా సేమ్ డైలాగ్ బాబు. నీ దగ్గర ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. ఇది తీసుకెళ్ళి ఆపిల్స్ కట్ చేయవే, ఆంటీకి జ్యూస్ తీసిద్దాం. ఎల్లమ్మా బయలుదేరు. ఈసారి కత్తి తీసుకుని కాదు, కత్తి లాంటి ప్లాన్ వేసుకునిరా. దాట్స్ బెటర్. హే వెయిట్ అండ్ వాచ్. మాయా బాను వచ్చింది. ఏంటి నాన్న ఇది? వాట్ ఇస్ దిస్? ఏముంది? కొడుకు తాగడం చూస్తే తల్లి కోపడుతుంది, తండ్రి తాగడం చూస్తే కూతురు బాధపడుతుంది. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి నానా? పేరు పెట్టుకున్న తల్లిగానా లేక నీ కూతురుగానా? చెప్పు నాన్నా. అడుగుతుందిగా, చెప్పరే. యూ షట్ అప్. రేయ్, నువ్వు ఆ రోజు నన్ను చీట్ చేసి తాగించావు, నేను క్షమించగలిగాను. కానీ ఈ రోజు మా నాన్నతో తాగించావు. ఇది నేను భరించలేను, నేను అసలు క్షమించలేను. నాకు నాన్న అంటే ఎంత ఇష్టమో తెలుసా? నన్ను అమ్మలా చూసుకున్నారే తప్ప నాకు ఇంకో అమ్మని తీసుకురావాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. అలాంటి వ్యక్తితో ఏవేవో పనులు చేయించావు. అసలు మా నాన్న హెల్త్ కండిషన్ ఏంటో తెలుసా నీకు? ఆయన సీరియస్ డయాబెటిక్ పేషెంట్. చిన్న పిల్లాడ్లా కాపాడుకుంటూ వస్తున్నాను. అలాంటి వ్యక్తితో తాగిస్తావా నువ్వు? అది కాదు బాను, నాకు అసలు ఈ విషయం తెలీదు. వద్దు, మాట్లాడుకో. రండి నాన్న. బాను బాను బాను, నేను చెప్పేది విను బాను. ఒకసారి ఆగు ప్లీజ్. ఎంత ఆనందంగా ఉందో నేను ఇలా చూస్తుంటే. ఒకసారి నేను చెప్పేది విను. ఆగు బాను. బాను బాను ఒక్క నిమిషం ఆగు బాను. బాను ప్లీజ్ బాను, నేను కావాలని చేయలేదు. బాను ప్లీజ్ బాను. బాను Just ప్లీజ్. shut up. నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. నేను ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నీ గురించి నెగటివ్ కామెంట్స్ విన్నాక, నిన్ను చూశాక ఇక్కడ ఫ్లాటే వద్దనుకున్నాను. కానీ అదే రోజు నైట్ నిన్ను మళ్ళీ చూశాను. ఇట్స్ ఓకే. ఏ సంబంధం లేని ఒక అమ్మాయిని రక్షించడానికి నువ్వు రౌడీల్ని కొట్టినప్పుడు నీలో పాజిటివ్ యాంగిల్ని చూశాను. ఆ రోజు నువ్వు రక్షించింది ఒక్క అమ్మాయిని కాదు, ఇద్దరిని. అప్పుడు ఆ కార్లో నేను కూడా ఉన్నాను. ఆ తర్వాత నువ్వేం అంత ప్రాబ్లమెటిక్గా అనిపించలేదు నాకు. అందుకే నేను నీ పేరు చెప్పి ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాను.
కరెంట్ బిల్ డబ్బులు అడగడానికి నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు నేను మీ నాన్నగారి ఫోటో చూశాను. నువ్వు ఆయన కొడుకు అని తెలిసి షాక్ అయ్యాను. మీ నాన్నగారికి నాకు మధ్య ఉన్న బాండింగ్ ఏంటో తెలుసా? నేను ఇలా బతికున్నాను అంటే కారణం మీ నాన్నగారే.